ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను ఈరోజే ఏపీపీఎస్సీ చైర్పర్సన్ మేడం గారిని కలిసి రావడం జరిగింది. చాలా పక్కాగా ఏపీపీఎస్సీ ముందుకు వెళ్తుంది. జనవరి నుంచి జూన్ వరకు ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించి 1600 ఉద్యోగాలు, సుమారు 20 నోటిఫికేషన్లకు సంబంధించి టెంటేటివ్గా డేట్స్ పెట్టడం జరిగింది. అంటే గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ, డిప్యూటీ ఈఓ కానీ, జేఎల్స్ కానీ, డిఎల్స్ కానీ, ఇతర నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో సుమారు 20 నోటిఫికేషన్లు. ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన ప్రతి ఎగ్జామ్ కూడా జూన్ 30 కల్లా కంప్లీట్ అయిపోవడానికి షెడ్యూల్ రెడీ చేసేసారండి. ఇవి కాకుండా కొత్తగా మా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పాం కాబట్టి ఆ దిశగా కూడా ఏపీపీఎస్సీ వారు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికీ ఏపీపీఎస్సీకి ఫైనాన్స్ నుంచి అనుమతి పొంది 860 పైచీలకు ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలు ఇప్పటికే రావడం జరిగింది. అందులో ముఖ్యంగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు, ఎన్విరాన్మెంట్ ఆఫీసర్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ ఈఓలు, అట్లాగే మున్సిపల్ అకౌంట్స్లో జూనియర్ అకౌంట్లు, సీనియర్ అకౌంట్లు, అగ్రికల్చర్ ఆఫీసరు, హార్టికల్చర్ ఆఫీసరు, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్కి సంబంధించి 860 పైగా ఉద్యోగాలకు సంబంధించిన అనుమతులు పొందడం జరిగింది. వీటిని జూలై నుంచి డిసెంబర్ కల్లా భర్తీ చేయడానికి ఏపీపీఎస్సీ వారు ఓ ప్రణాళికను రెడీ చేస్తున్నారు. ఇవి కాకుండా కొత్తగా మరలా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వడానికి, కొత్తగా గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వడానికి, ఏఈకి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏఈ ఉద్యోగాలు ఎన్ని ఖాళీలు ఉన్నాయో వాటిని కూడా ఖాళీలు తీసుకోవడానికి ఏపీపీఎస్సీ సమాయత్తం అవుతుంది. ప్రభుత్వంలో కూడా నేను గవర్నమెంట్ విప్గా నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళాను, అట్లాగే జిఏడికి వెళ్ళాను. దానికి సంబంధించి కూడా లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి అనుమతితో 2025లో కొత్తగా మేము జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులందరినీ పేరు పేరున మేము కోరేది ఏంటంటే, మీరు ప్రణాళికాబద్ధంగా చదువుకోండి. ఉన్న నోటిఫికేషన్లు, రాబోయే నోటిఫికేషన్లో ఏదో ఒక నోటిఫికేషన్లో ఏదో ఒక ఉద్యోగం మీరు పొంది మీ కుటుంబంలో మంచి వెలుగులు నింపాలని, తద్వారా నూతన సంవత్సరం మీ జీవితంలో ఒక కొత్త జీవితాన్ని మీకు అందించాలని మేము ఆకాంక్షిస్తున్నాం. చిరంజీవి గారు, ఇంకో దుష్ప్రచారాన్ని ఏ నిరుద్యోగి కూడా నమ్మవద్దు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం 16,347 డిఎస్సి ఉద్యోగాలు భర్తీ చేయడానికి సంతకం పెట్టారు. ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చి ఉండాలి. బట్ ఆ టైంలో కోర్టు ఎస్సీ క్లాసిఫికేషన్కి తీర్పు అనుగుణంగా ఇవ్వడం వల్ల, దాన్ని ఇప్పుడు కొత్తగా దాని మీద వర్క్ స్టార్ట్ చేయడం వల్ల నోటిఫికేషన్ ఇవ్వడం ఆగింది. బహుశా జనవరి ఎండింగ్ కల్లా ఆ రిజల్ట్ కూడా వచ్చేయడానికి సిద్ధంగా ఉంది మాకు. అందుకే జనవరి ఎండింగ్లో కానీ, ఫిబ్రవరి నెలలో కానీ మేము కొత్త నోటిఫికేషన్ డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చి జూన్, జూలై లోపు మొత్తం ప్రక్రియను పూర్తి చేసేసి ఆ ప్రక్రియ మొత్తాన్ని కంప్లీట్ చేసేస్తాం. జాబ్ క్యాలెండర్కి సంబంధించి కూడా ఇప్పటికే వివిధ డిపార్ట్మెంట్ల నుంచి వేకెన్సీలు కలెక్ట్ చేస్తున్నాం. మేము ఈ జాబ్ క్యాలెండర్ మేము 2025లో ముందు మన ఎన్డీఏ మేనిఫెస్టోలో ఎలా అయితే చెప్పబడ్డదో దానికి అనుగుణంగా జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తాం. అయితే జనవరి నుంచి జూన్ వరకు ఇప్పటికే ఎగ్జామ్ షెడ్యూల్ అంతా పాత నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి 2025 జూలై నుంచి కొత్త నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది. నోటిఫికేషన్ ముందే ఇచ్చేస్తాం, కానీ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి పెడతామంటే 2025 జూలై నుంచి డిసెంబర్ వరకు మేము ఎగ్జామ్స్ పెట్టడానికి మా ప్రభుత్వం రెడీగా ఉందని చెప్పి, మీరు ఎప్పుడు విషప్రచారం నమ్మకుండా ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని, సమయాన్ని వృధా చెయ్యొద్దని మేము నిరుద్యోగులందరినీ కోరుతున్నాం. విద్యార్థులకి, నిరుద్యోగులకి, పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఈ నూతన సంవత్సరం సందర్భంగా, రాబోయే నూతన సంవత్సరం సందర్భంగా మేము కోరేది ఒక్కటే: సోషల్ మీడియాలో విష ప్రచారాన్ని నమ్మకండి, ఆందోళన చెందకండి. ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ జూన్ లోపు కంప్లీట్ చేసేస్తారు. కొత్త నోటిఫికేషన్లు ఏప్రిల్, మే నెలలో ఇచ్చినప్పటికీ పరీక్షలు మాత్రం జూలై నుంచి మొదలుపెట్టి డిసెంబర్ లోపు కానీ, లేదా ఏదైనా 1-2 ఎగ్జామ్స్ కానీ లేట్ అయితే నెక్స్ట్ జనవరి కానీ కంటిన్యూ చేసి పూర్తి చేసేస్తాం. అంటే పాత నోటిఫికేషన్లు, కొత్త నోటిఫికేషన్లు కంప్లీట్ చేయడమే అటు ఏపీపీఎస్సీ యొక్క ప్రణాళిక. ఇటు డిఎస్సి, ఇటు పోలీస్ కానిస్టేబుల్, ఇవన్నీ కూడా మేము 2025లో కంప్లీట్ చేసేస్తాం. సో గవర్నమెంట్ లక్ష్యం ఏంటంటే 2025లో వేలాది ఉద్యోగాలు నింపి ఎన్డీఏ గవర్నమెంట్ ఏ హామీ అయితే మీకు ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చి నిరుద్యోగ కుటుంబాల్లో కొత్త జీవితాల్ని అందించడమే మా ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం.